మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు చదువుకుందాం. ఎవరైనా ఒకరు చదవండి. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేడి వాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడనూ వారిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన, నీ పేరేమని వారిని అడగగా వాడు, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలు కొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలు కొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్యల గల ఆ మంద ప్రాపాతము నుండి సముద్రపు దారిని బడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగుగా చచ్చెను. ఆ పందులు మేయుచున్న వారు పోయి పట్టణములలోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ప్రార్థన చేసుకుందాం. జీవంగల యేసు ప్రభా, ఇప్పుడు వరకు తోడుగా ఉన్నారు, మీకు వందన. ఈ మాటలు ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి ఈ మాటలు మేలుకరంగా మాకు అందించమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్యాసేజ్లో ఎవరెవరు ఉన్నారంటే, ఎవరెవరు ఉన్నారు? అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఉన్నాడు. తర్వాత ఇక్కడ యేసు ప్రభువారు ఉన్నారు. తర్వాత శిష్యులు ఉన్నారు. తర్వాత ఇంకెవరున్నారు? ఊరు వారు ఉన్నారు. ఇంకెవరున్నారు? పందులు మేపు వారు ఉన్నారు. జన సమూహం అయితే ఉన్నారు. ఓకే, ఈ పందులు ఈ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంది? అసలు ఇది ఎక్కడ జరుగుతూ ఉందంటే గెరాసేనుల దేశంలో జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ జరుగుతూ ఉంది? గెరాసేనుల దేశంలో ఒక ప్లేస్లో జరుగుతూ ఉంది. ఓకే, ఈ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఎలా ఉన్నాడు? భయంకరంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడింది. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడునూ వాడిని బంధించలేకపోయాడు. పలుమార్లు వాడిని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించిన వాడు చేతి సంఖ్యలు తెంపి కాళ్ళను తుత్తినీలుగా చేసి ఎవడను వాడిని సాధుపరచలేకపోయాడు.
ఇప్పుడు ఇతని పరిస్థితి ఎలా ఉందంటే సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు, ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు, ఇంకా ఎలా ఉన్నాడు, సమాధుల్లో ఉంటా ఉన్నాడు. ఓకే, ఇతని పరిస్థితి ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, స్వస్థత కోసం, అంటే ఈ వ్యక్తిని బాగు చేయడం కోసం ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే వేరే ప్లేస్ నుంచి ఒక పడవ మీద ఈయన దగ్గరకు వచ్చాడు. ఓకే, కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇక్కడ దీంట్లో ఒంటరిగా ఉన్న జీవితాల్లో దేవుడు ఇలాంటి వ్యక్తిని ఏం చేశాడంటే ఫస్ట్ ప్రేమించాడు. రెండవదిగా ప్రయాసపడి అంత దూరం నుంచి వచ్చాడు. మూడవది పట్టించుకున్నాడు. తర్వాత పవిత్రపరిచాడు. తర్వాత ఒక పరిచారకునిగా చేశాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఒంటరి జీవితాలు ఉంటాయి. అసలు ఎవరో మనల్ని పట్టించుకోరు. ఓకే, ఇంకా దేవుడు తెలియని వ్యక్తులుగా అంటే అపవిత్రంగా జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ప్రేమిస్తూ ఉన్నాడంటే ఇక్కడ దాకా మనం ఇక్కడ కూర్చొని ఇలా ఆరాధన చేస్తున్నామంటే దేవుని ప్రేమ లేకపోతే మనం చేయలేము. దేవుడు వాక్యం చేత మనల్ని ప్రేమించి వాక్యంలో మనల్ని మన యొక్క పాపాలని ఒప్పింపజేసి మన కోసం ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని యేసుప్రభువు ప్రేమించారు, మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకొకటి, అతని పరిస్థితి ఎలా ఉందంటే ఎవరో ప్రేమించలేని స్థితిలో ఉన్నాడు, ఊరు వెలుపులో ఉన్నాడు, సమాధుల్లో ఉన్నాడు, ఎవరు బాగు చేయలేనిగా ఉన్నారు, ఎవరు సాధుపరచలేక ఉన్నారు. కానీ యేసు ప్రభు మాత్రం ఆ వ్యక్తిని ప్రేమించాడు. ఇంకొకటి, ప్రయాసపడ్డాడు. ఆయన చాలా దూరం నుంచి పైన వచ్చిన వాళ్ళు ఉంటుంది. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారి అద్దలను పంపివేసి ఆయనను ఉన్నపాటున ఇమ్మీడియట్గా ఏం చేశాడు, అద్దరికి వెళ్దామన్నాడు. కాబట్టి ఆయన ప్రయాసపడి అతని దగ్గరికి వచ్చాడు. కాబట్టి అతను పట్టించుకోని స్థితిలో ఉన్నారు. కానీ యేసు ప్రభువారు పట్టించుకున్నాడు, ప్రయాసపడ్డాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా చాలా విషయాల్లో మనల్ని ఎవరో పట్టించుకోరు. మనం ఏ కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా ఎవరో పట్టించుకోరు. కానీ యేసు ప్రభు మాత్రమే మనల్ని పట్టించుకుంటాడు. ఆయన మన కోసం కలవరి శిలువలో మరణించాడు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మనల్ని ప్రేమించిన దేవుడు, తర్వాత మన కోసం ప్రయాసపడ్డ దేవుడు, ఇంకొకటి మన పట్టించుకునే దేవుడు, ఇంకొకటి మనని పవిత్రపరిచాడు. ఆ వ్యక్తిని ఎలా అయితే పవిత్రపరిచాడో మనల్ని కూడా పవిత్రపరిచాడు. కాబట్టి ఆయన ఎలా ప్రయాసపడ్డాడంటే మన కోసం కలవరి శిలువలో మరణించాడు. తర్వాత 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. తర్వాత ఎలా ఉన్నాడంటే ఆయన మన కోసం ఉమ్మేయించుకున్నాడు, ఆయన మన కోసం పిడుగుతులు గుద్దించుకున్నాడు. కాబట్టి ఆయన మన కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. సిలువలో మన కోసం ఆఖరి భక్తు వరకు మన కోసం ప్రయాసపడ్డాడు. కాబట్టి దేవుణ్ణి అందుకు ఆరాధించాలి. ఆయన మన కోసం ప్రయాసపడ్డాడు, ప్రాణం పెట్టాడు. తర్వాత మనల్ని పట్టించుకున్నాడు. ఈ లోకంలో చాలామంది పట్టించుకోరు. ఆడెలా పోయినా పర్లేదు, ఆడెలా నాశనమైనా పర్లేదు. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని పట్టించుకుంటాడు. మా అమ్మ నాన్న నన్ను పట్టించుకోలేదు, కానీ దేవుడు పట్టించుకున్నాడు. మా ఇంటి పక్కన వాళ్ళు పట్టించుకోరు, లేదంటే మా ఊరోళ్ళు పట్టించుకోరు, కానీ దేవుడు మాత్రం ఇతని పరిస్థితి ఎలా ఉంది? ఊరోళ్ళు ఎవరిని పట్టించుకున్నారా? ఊరోళ్ళు ఎవరు పట్టించుకోవాలా? ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోవాలా? అన్నదమ్ములు పట్టించుకోవాలా? ఎవరు పట్టించుకోవాలా? ఎవరు పట్టించుకున్నారంటే కేవలం జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు మాత్రమే తన జీవితాన్ని పట్టించుకున్నాడు. కాబట్టి ఇంకొకటి, ఇతన్ని పవిత్రపరిచాడు. అప్పుడు దాకా ఎలా ఉన్నాడు? అపవిత్ర ఆత్మతో పట్టిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చాడో యేసు ప్రభు ఏం చేశారు? అతన్ని పవిత్రపరిచాడు. కాబట్టి
దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు. ఒకప్పుడు పాపంలో ఉండేవాళ్ళం, ఒకప్పుడు సినిమాలు చూసేవాళ్ళం, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంటే నిత్య నరకానికి ఉండేవాళ్ళం. కానీ మనల్ని ఎప్పుడైతే యేసుప్రభు వారు మన పాపాలను ఒప్పింపజేశాడో అప్పుడు మనల్ని పవిత్రగా చేశాడు. ఎప్పుడైతే మనం యేసుప్రభుని అంగీకరించామో అప్పుడే మనం పవిత్రులుగా చేయబడ్డాం. అతను ఎలా అయితే బాగు చేశాడో మనల్ని కూడా బాగు చేశాడు. కాబట్టి తర్వాత మనం పరిచారకునిగా చేశాడు. కాబట్టి మనం ఒకప్పుడు ఈ బుడ్డమ్మాయి ఎవరో ఉన్నారు, ఈ బుడ్డమ్మాయిని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. చేపలు వేయడం అన్నీ చేస్తా ఉన్నాం, పరిచయం చేయడం. అలాగే మనం కూడా ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంటే వేరు వేరు పనులకి వెళ్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం? ప్రభు పని చేస్తా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు. తర్వాత మన కోసం ప్రయాసపడిన దేవుడిగా ఉన్నాడు. తర్వాత ఇంకెలా ఉన్నాడంటే మనం పట్టించుకునే దేవుడిగా ఉన్నాడు. ఇంకొకటి మన పవిత్రపరిచాడు. కాబట్టి మన జీవితాల్లో అప్లై చేసుకుంటే, మన జీవితాల్లో ఈ వచనాలు మనకు అప్లై చేసుకుంటే మనం అపవిత్రలో పడిన వ్యక్తిలాగా మనం కూడా ఉన్నాం. అందరూ కొన్నిసార్లు ఆలోచించండి, ఒకప్పుడు ఎలా ఉండాలంటే యేసు ప్రభు తెలియనప్పుడు ఎలా ఉండాలో ఒంటరిగా జీవించేవాళ్ళు, ఒంటరి బతుకులతో బతికేవాళ్ళు, అందరున్నా ఎవరు లేనట్టుగానే ఉండేవాళ్ళు. ఓకే, తర్వాత సమాధులు అంటే ఇక్కడ ఏంటంటే చనిపోయిన స్థితి. సమాధులు ఎక్కడ ఉంటాయి? ఊరి చివరు ఉంటాయి. చనిపోయిన వారిని దాంట్లో పెడతారు. ఒకప్పుడు మనం చనిపోవాల్సిన స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడు? మనల్ని కాపాడాడు. కాబట్టి అందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎంతమంది నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు ఆ చచ్చిపోనీయకుండా దేవుడు మనల్ని బ్రతికించాడు. అందును బట్టి మనం దేవుని ఆరాధించాలి. తర్వాత రాళ్ళతో ఏం చేస్తా ఉన్నాడు? కొట్టుకుంటా ఉన్నాడు, గాయపరుచుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన శరీరాన్ని ఎన్నో అపవిత్రమైన వాటి చేత గాయపరుచుకుంటా ఉన్నాం. ఏమని? ఎదువరికి యేసు ప్రభువుని నమ్ముకోక ముందు ఏం చేసేవాళ్ళం? డ్రింక్ చేసేవాళ్ళం, సిగరెట్లు తాగేవాళ్ళం, మందు కొట్టేవాళ్ళం, వ్యభిచారం చేసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించామో అప్పటి నుంచి మన పరిస్థితి ఎలా ఉంది? డ్రింకింగ్ లేదు, స్మోకింగ్ లేదు, తర్వాత వ్యభిచారం అనేది పోయింది. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ మన బాడీని యేసు ప్రభువుని అంగీకరించక ముందు అపవిత్రపరచుకున్నాము. ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించామో అప్పుడు మనల్ని పవిత్రపరిచాడు. మన బాడీని దేవుని మహిమ కోసం జీవిస్తా ఉన్నాం. కాబట్టి అందుని బట్టి దేవుని ఆరాధించాలి. తర్వాత మన ప్రేమ ఎలా ఉంటుందంటే ప్రైజ్ లాడ్ వరకే మన ప్రేమ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ అలా ఉండదు. దేవుని ప్రేమ అలా ఉండదు. ఆయన సంపూర్ణంగా ప్రేమించగలిగిన వ్యక్తి. ఆయన మాత్రమే అసలు ఆయన ప్రేమ చాలా వర్ణనాతీతం. ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా ఉంటుంది. మనం కొంతవరకే, ఎంతమందినైనా కొంతవరకే ప్రేమిస్తాం, అంతా ప్రేమించలేం. కానీ యేసు ప్రభు మాత్రమే వేషధారణ లేకుండా ప్రేమించేది. ఓకే, కాబట్టి మన ప్రేమ వేషధారణగా ఉంటుంది, కానీ యేసు ప్రేమ వేషధారణగా ఉండదు. కాబట్టి ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం చదవండి. ఒకసారి 4వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చాలు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే దేవుణ్ణి ఆరాధించేది ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ అంటే మన ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. అంతేగాని నోటుకు వచ్చింది కదా అని ఏది పడితే అది మాట్లాడి మాటలు వల్లించినంత మాత్రాన అది నిజమైన ఆరాధన కాదు. దేవుడు నిజంగా నా జీవితంలో రక్షణ కార్యాన్ని జరిగించాడు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా పాపం పోయింది అని ఎవరైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి అంగీకరిస్తారో వారు మాత్రమే సత్యంతో ఆరాధించగలరు. ఒకవేళ వాళ్ళు కనుక సత్యంతో ఆరాధించట్లేదు, పెదాలతో ఆరాధిస్తున్నారంటే అది నిజమైన ఆరాధన కాదు. దేవుడు ఒకటే చెప్తాను, ఆత్మతోనూ
సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ఆత్మస్వరూపి కనుక ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి 5 లక్షణాలు ఏంటంటే, ఒకటి, మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. వేరే వాళ్ళు ఎవరూ ప్రేమించరు. తండ్రి ప్రేమించలేడు, తల్లిని ప్రేమించలేడు, ఎవరూ ప్రేమించలేరు. కానీ యేసు ప్రభు మాత్రమే మనల్ని ప్రేమించాడు. ఇంకొకటి, ప్రయాసపడ్డాడు. మన కోసం ఎవరో ప్రయాసపడ్డాడు. కేవలం యేసు ప్రభు మాత్రమే మన పాపాల కోసం కలవల శిలువలో భరించి మన కోసం తిరిగి లేచాడు. ఆయన ప్రయాసని తర్వాత పట్టించుకున్నాడు. ఆయన ఎలా పట్టించుకున్నాడంటే, అసలు ఎవరూ పట్టించుకోలేదు. ఆ ఊరోళ్ళు, ఆయన వేరే ఊరు నుంచి వచ్చాడు యేసుప్రభు. ఉన్న ఊళ్ళో వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. కానీ యేసుప్రభు మాత్రం పట్టించుకున్నాడు. తర్వాత పవిత్రపరిచారు. ఆ పవిత్ర జీవితాన్ని ఎవరు ఇవ్వగలరంటే, కేవలం యేసుప్రభు వారు మాత్రమే పవిత్ర జీవితాన్ని ఇవ్వగలరు. మనం ఇలా చర్చిలో కూర్చొని ఆరాధిస్తున్నామంటే కేవలం దేవుడు మనల్ని ఇలా ఉంచాడు కాబట్టి, పవిత్రపరిచాడు కాబట్టి ఇలా కూర్చున్నాం. అలాగే మనల్ని కనుక పవిత్రపరచకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, సినిమా హాల్లో ఉండేవాళ్ళం. కాబట్టి దేవుడు మనల్ని పవిత్రపరిచాడు. తర్వాత ఆయన పరిచర్యకు నియమించుకున్నాడు. కాబట్టి ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయంటే, కేవలం యేసు ప్రభు వారి మాత్రంలోనే ఉన్నాయి. కాబట్టి ఈ లక్షణాలను బట్టి మన జీవితంలో చేసిన మేలును బట్టి దేవుని ఆరాధిద్దాం. ప్రభువును మనం